వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో గల తారక రామ ఆటో నగర్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతను చాటేందుకు తారక రామ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇఫ్తార్ విందులు, చలివేంద్రాలు, వినాయక మండపాలు, అదేవిధంగా కరోనా సమయంలో భోజనం వసతి ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు తారక రామ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కమిటీని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తారక రామ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జున్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రషీద్, ప్రసన్న కృష్ణ, ఖమ్మం 4 వీలర్స్ ఆటో టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే పాషాబాయ్, గంగవరపు శ్రీనివాసరావు, కేవి చారి, పి ప్రసాద్, వి సైదులు, 4 వీలర్ ఆటో టెక్నీషియన్స్ అధ్యక్షులు కేశగాని రవి, మట్ట భీమయ్య, షామేందర్ రెడ్డి, ఎం మహేష్, వెంకన్న, ఎస్కే సలీం, ఎస్కే అక్బర్, ఎస్కే ముజీద్, ఎస్కే పాషా తదితరులు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మల్లికార్జున గారు అట్లాగే తారక రామ ఆటో నగర్ కోఆపరేటివ్ సొసైటీ అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయంగా చేస్తున్నందుకు ముందుగా ఈ తారక రామ ఆటో నగర్ అసోసియేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నేను కూడా గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క కార్యక్రమాలలో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉన్నాను. ఈ రోజు ఉదయం కూడా వాళ్ళు చక్కగా 3 టౌన్ ఏరియాలో మరి మంచినీళ్లు అంటే ఎండలు కుదురుతా ఉన్నాయి, ప్రజలకి దాహర్తి తీర్చాలనేటటువంటి ఆలోచనతో అనేక ప్రాంతాలలో వాళ్ళు ఈ మంచినీటిని వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నేను మరి గతంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం అప్పుడు కూడా వాళ్ళు తీసుకున్న కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాను. అలాగే ఈ రోజు కూడా మరి రంజాన్ సందర్భంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా సంతోషం. మీరందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసంలో చాలా మంది మరి ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆ అల్లా దయ కృప తీసుకోవడం కోసం, ఆ అల్లా ఇచ్చేటటువంటి ఆశీస్సుల కోసం ఎంతో కఠోరమైనటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితమైనటువంటి కఠోర దీక్ష. నేను చాలా అంటే అనేక రకాల వాటికి అటెండ్ అవుతా ఉంటాను, కానీ మంచినీళ్ళు కూడా తాగకుండా ఇంత పెద్ద ఎత్తున ఇంత కఠోరంగా దీక్ష చేయటం అనేది మరి చాలా కష్టతరమైన కూడా అల్లా కోసం ఈ దేశం సౌభాగ్యం మరి సస్యశ్యామలంగా అందరూ ఉండాలనేటటువంటి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం మొత్తం కూడా వాళ్ళు ఇట్లాంటి దీక్షలు చేయటం చాలా గొప్ప విషయం. మరి దాన్ని పూర్తిగా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మరి వాళ్ళు ఈ 4 రోజులు చేస్తున్నటువంటి ఈ దీక్షనే మరి ఈ సంవత్సర కాలం కూడా వాళ్ళందరూ చేయాలనుకుంటున్నటువంటి ఆశయాలు అన్ని నెరవేర్చుకోవటం కోసం మరి వారు భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లనే మరి మిత్రుడు మల్లికార్జున గారు అట్లాగే వారి మిత్ర బృందం కూడా అనేక ప్రాంతాలలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి కొంత ఏదో తన వంతు కర్తవ్యంగా నేను సైతం అనేటటువంటి కార్యక్రమాలను తీసుకొని చేస్తున్నందుకు వారికి కూడా మరి వారు నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పారు, అట్లాగే ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోడ్డు కావాలని చెప్పేసి వాళ్ళందరూ ఈ అసోసియేషన్ తరఫున అడిగారు. ఖచ్చితంగా ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో చెప్పి నా తరఫున వాళ్ళకి రోడ్డు ఇప్పించాలని కోరి ఖచ్చితంగా వారికి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరి ముందు వారికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అన్నగారికి రంజాన్ మాస శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన తారక రామ ఆటో నగర్ యందు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా దుర్గా ప్రసాద్ గారు విచ్చేశారు. అలాగే ముస్లిం సోదరులు కూడా ఒక 1000 మంది వరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము ఈ యొక్క తారక రామ ఆటో నగర్లో గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల 2 సంవత్సరాలు నిర్వహించలేకపోయాం. 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి నా తోటి టెక్నీషియన్స్ మరియు సోదరులు, ముస్లిం సోదరులు, మిత్రులు పలువురు మనకి ఈ అన్ని కార్యక్రమాలకి మనకి తోడుగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా కరోనా టైంలో కూడా మేము చాలా సర్వీస్ చేసాం. మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం చలివేంద్రాలు ఒక 6 పెడుతున్నాం. ఇవన్నీ కూడా నా మిత్రులు సహకారంతో చేయటం జరిగింది. నాకు ఇంత సహకారం అందించిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.